హలో వెల్కమ్ టు శ్రావంతి విశాల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఇన్షర్ట్ గురించి ఎలా ఎడిటింగ్ చేయాలి, మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి అండ్ డైలీ వ్లాగ్స్ కూడా అందులో మనం ఎలా ఎడిట్ చేయాలి అనేది మీకు ఫుల్ లెంత్ వీడియో అయితే చేయబోతున్నాను. ఏ యాప్స్లో అయినా విఎన్ యాప్ కానీ, కైన్ మాస్టర్ కానీ, క్యాన్వా కానీ ఎందులో అయినా మనం ఎడిటింగ్ చేయొచ్చు. కాకపోతే అవన్నీ ఫ్రీ యాప్స్ కాదు. కైన్ మాస్టర్లో కూడా మనీ పే చేయాల్సి ఉంటుంది, సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుకని ఇన్షార్ట్లో అయితే మనకు ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట. అందులో మనము ఎలాంటి మనీ కట్టాల్సిన అవసరం లేదు. సో నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది యూట్యూబర్స్ అయితే అందులోనే చేస్తున్నారనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా మనము ఇన్షార్ట్ యాప్ అయితే ఓపెన్ చేసేద్దాము. ఓపెన్ చేయగానే మనకి ఇలా అడ్వర్టైజ్మెంట్ అయితే వస్తుంది, ప్రీమియం తీసుకోమని అయితే వస్తుంది. మనకైతే ఇది అవసరం లేదు, జస్ట్ మనము ఇలా ఇంటూ మార్క్ ప్రెస్ చేస్తే చాలు నార్మల్గా వచ్చేస్తుంది మనకి. సో ఇప్పుడు మనకి ఇక్కడ వీడియో, ఫోటో, కొలెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా. షార్ట్ వీడియో కానీ, లాంగ్ వీడియో కానీ ఈ వీడియో అనే ఆప్షన్లో అయితే చేస్తామన్నమాట. సో ప్రజెంట్ అయితే నేను వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇందులో మనకి న్యూ అనే ఆప్షన్ వచ్చింది కదా, ఇక్కడ మనము న్యూ ఆప్షన్ క్లిక్ చేస్తే మనము కొత్తగా ఏదైనా వీడియో ఎడిట్ చేయాలనుకుంటే ఇందులో చేసేయచ్చు. డ్రాప్స్లో ఉండిపోతాయి కదా ఆ వీడియోస్ కూడా, మనం పెండింగ్లో ఉన్న ఏవైనా వీడియోస్ ఎడిటింగ్ చేయాలనుకుంటే ఇందులో మనకు కింద కనిపిస్తున్నాయి ఆప్షన్స్ చూడండి. ఇవన్నమాట మనము ఎడిటింగ్ చేసేవి. సో ఇప్పుడు ఫ్రెష్గా నేను చూపించాలనుకుంటున్నాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. ఇది ప్లస్ మార్క్ క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే మనకు మొబైల్లో ఉన్న వీడియోస్ అన్నీ మనకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇందులో మనం ఏ వీడియో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మా బాబుది అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను వీడియో. ఆ వీడియో అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. సో చూడండి, నేనైతే ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. సో ఎలా తీయాలి షార్ట్ వీడియో కానీ, లాంగ్ వీడియో కానీ మీకు చాలామందికి తెలీదు. సో నేనైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రజెంట్ నేను నిలువు వీడియో తీసుకున్నాను. నిలువు వీడియో అంటే ఇది షార్ట్కి సంబంధించిన వీడియో అనమాట. సో ఈ వీడియో వచ్చేసి మనకు సెట్టింగ్లో ఎలా పైన ఇన్ని ఆప్షన్స్ కనిపిస్తుంది కదా, ఆల్ ఆప్షన్స్లో మనకి ఫస్ట్ ఆప్షన్ క్యాన్వాస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు 9:16 రేషియో అయితే కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనం షార్ట్కి సంబంధించిన ఎడిటింగ్ అనమాట. సో లాంగ్ వీడియోకి అయితే దాని పక్కనే ఉంటుంది చూడండి, అడ్డంగా 16:9 అనే ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనకి లాంగ్ వీడియోకి అయితే కన్వర్ట్ అవుతుందండి. సో ప్రజెంట్ అయితే నేను షార్ట్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి లాంగ్ వీడియో అయితే మీకు లెంత్ ఎక్కువ కాకుండా అవసరమైనవి మాత్రమే చెప్తున్నాను. సో ప్రజెంట్ అయితే నేను 9:16 రేషియో అయితే తీసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఆప్షన్ వచ్చేసింది కదా, ఇందులో మనం సైజ్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇలా మనము వీడియో అయితే ఉంది కదా, వీడియో మీద మనం టచ్ చేయగానే లెంత్ చుట్టూ బ్లాక్గా కనిపిస్తుంది, అబ్జర్వ్ చేశారు. ఇది మనకు ఫుల్ అయిపోవాలన్నమాట. ఫుల్ అయితే మనకు స్క్రీన్ నిండుగా కనిపిస్తుంది అనమాట. సో దీనికి నేను వాయిస్ మాట్లాడాలనుకుంటున్నాను. సో అది ఎలా చేయాలనుకుంటే మనకి క్యాన్వాస్ పక్కన ఆడియో అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆడియోని సెలెక్ట్ చేసుకున్నాక మనము ఇక్కడ మ్యూజిక్, ఎఫెక్ట్, రికార్డ్, ఏఐ స్పీచ్ అని ఉంది కదా, ఇక్కడ మనము మ్యూజిక్, ఒకవేళ మ్యూజిక్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మ్యూజిక్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు చాలా మ్యూజిక్స్ అయితే వస్తాయి. అయితే ఇంకో విషయం ఏంటంటే మీరు వాట్సాప్లో కానీ ఇంకెక్కడైనా మీరు షేర్ చేయాలి మీ ఓన్ వీడియో, మీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమన్నా పబ్లిక్లో పెట్టాలనుకుంటే మాత్రం మై మ్యూజిక్ అనే ఆప్షన్లో మీరు ఇందులో ఇన్షార్ట్లో చాలా సాంగ్స్ అయితే ఉంటాయి అనమాట. వాటిలో మీరు సెలెక్ట్ చేసుకొని వాట్సాప్లో కానీ ఇంకెక్కడైనా మీరు షేర్ చేసుకోవచ్చు. కాకపోతే యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ ఏదైనా మీరు అప్లోడ్ చేయాలనుకుంటే మాత్రం ఇన్షార్ట్కి సంబంధించిన మ్యూజిక్ అయితే మీరు యాడ్ చేయొద్దు. ఐ మ్యూజిక్ అనే ఆప్షన్ వచ్చింది కదా, ఇక్కడ మనకు చాలా సాంగ్స్ అయితే వస్తాయి అనమాట. మీరు అయినా యూట్యూబ్కి సంబంధించి సాంగ్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మనకు కనిపిస్తాయి అనమాట. డైరెక్ట్గా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు మొత్తం వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత అప్లోడ్ చేసేటప్పుడు మనకు యూట్యూబ్లో చాలా సాంగ్స్ అయితే వస్తాయి, మూవీ సాంగ్స్ కానీ ఏవైనా, అవి కాపీరైట్ రాకుండా ఉంటాయి అనమాట. డైరెక్ట్ అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇన్షార్ట్లోనే సాంగ్స్ ఇవ్వాలనుకుంటే, మ్యూజిక్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఇవ్వద్దు. ఒకవేళ ఇవ్వాలనుకుంటే మాత్రం క్రోమ్లో యూట్యూబ్కి సంబంధించిన సాంగ్స్ డౌన్లోడ్ చేసుకుంటేనే ఇవ్వాలన్నమాట. సో ప్రజెంట్ అయితే నేను మై మ్యూజిక్ ఆప్షన్ సెలెక్ట్ చేయట్లేదు. ఇక్కడ మనం ఓన్లీ వాయిస్ ఇవ్వాలనుకుంటే మనకి థర్డ్ ఆప్షన్ వచ్చేసి రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ రికార్డింగ్ ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇక్కడ టిక్ మార్క్ అనేది వస్తుంది చూడండి, రెడ్ మార్క్ వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా 3 సెకండ్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకి రికార్డింగ్ ఆన్ అవుతుంది. సో అంతలోపు మనం అలర్ట్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ మనం ఏం మాట్లాడాలనుకుంటున్నాం. నార్మల్గా అయితే మనము లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియో కానీ డైరెక్ట్గా మాట్లాడకుండా యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళైతే స్క్రిప్ట్ రాసుకొని మనం ఏం మాట్లాడాలనుకుంటున్నాం అనేది కొంచెం మనం స్క్రిప్ట్ రాసుకొని మాట్లాడితే మనకు మాట్లాడడం అనేది ఈజీ ప్రాసెస్ అవుతుంది అనమాట. ఎందుకంటే డైరెక్ట్గా మనము మైండ్లో ఎన్నో విషయాలు ఉంటాయి చెప్పడానికి. ఈ వీడియోలో నేను ఇది చెప్పాలనుకున్నాను, ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాం, కానీ కరెక్ట్గా మనకు రికార్డింగ్ స్టార్ట్ అవ్వగానే ఆ టైంకి మనకు
అనుకోకుండా మనం ఏం మాట్లాడాలనేది సడన్గా స్టాప్ అయిపోతుంది అనమాట కొంచెం టెన్షన్తో. అదేమీ ఉండకూడదు అనుకుంటే మీరు ముందుగా స్క్రిప్ట్, మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో అది స్క్రిప్ట్ రాసుకోవడానికి ట్రై చేయండి. అలా చేస్తే ఏంటంటే మీరు మాట్లాడడం అలవాటు అవుతుంది. ఒకవేళ మీరు స్క్రిప్ట్ రాసుకున్నాక కూడా మీరు మైండ్లో ఇంకేమైనా వస్తే మనం అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. కానీ సడన్గా మాట్లాడాలనుకుంటే మాత్రం మనకు తడబడుతూ ఉంటుందన్నమాట. నేనైతే ఇదే ప్రాసెస్ ఫాలో అవుతుంటాను. స్టార్టింగ్లో స్క్రిప్ట్ రాసుకునేదాన్ని, ఇప్పుడు కొంచెం డైరెక్ట్గా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అది మనకి ఈజీ అవుతుంది అంటారు. ఎందుకంటే మనం వీడియోలో తడబడుతున్నట్టు మనకు ఆటోమేటిక్గా వీడియో చూసే వాళ్ళకు తెలిసిపోతుంది. అలా వద్దు మనకి. సో ఇప్పుడైతే నేను రికార్డింగ్ ఆన్ చేస్తున్నాను చూడండి. తిరుగుతుంది. 3 సెకండ్స్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాము. ఈ రోజు అయితే మేము పార్క్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడైతే నేను స్టాప్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ మనకు స్టాప్ అయిపోయింది. స్టాప్ చేసిన తర్వాత ఇక్కడ మనము టిక్ మార్క్ అనేది ఇవ్వాలి. ఇది మనము ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నామో, ఇప్పుడు మనకు సపోజ్ వీడియో అనేది ముందుకు వెళ్ళిపోయింది, మనం ఇచ్చిన ఆడియో మాత్రం వెనక్కి వెళ్ళిపోయింది. సో దీన్ని మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఇచ్చిన ఆడియోని రెడ్ మార్క్లో ఉంది కదా, అది మనము సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేస్తే మనకు స్టార్టింగ్ నుంచి వస్తుందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాము. ఈ రోజు అయితే మేము పార్క్కి వెళ్ళడం జరిగింది. చూసారు కదా, ఇలా అయితే మనకు వాయిస్ వినిపిస్తుంది అనమాట. సో ఇందులో మనం ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే సపోజ్ నేను ఇది సెలెక్ట్ చేసుకోవాలని, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు అవసరం లేదు, లెంత్ ఎక్కడైతే కర్సర్ పెట్టానో అక్కడ నుంచి నాకు అవసరం లేదు అనుకున్నప్పుడు ఇక్కడ మనము స్ప్లిట్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. స్ప్లిట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు ఓకే అయిపోయింది. దీన్ని మనం డిలీట్ చేయాలి. డిలీట్ చేస్తే మనకు ఏదైతే అవసరం లేదు, మనము ఏదైనా మిస్టేక్ మాట్లాడాము అనుకుంటే అక్కడ మనం స్ప్లిట్ అనే ఆప్షన్ నొక్కిన తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ ఆడియోస్ దగ్గరికి వెళ్తున్నాను. మళ్ళీ రికార్డింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ మనము మళ్ళీ మాట్లాడాలన్నమాట. 3 సెకండ్స్ స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్ళాం కదా, అక్కడ పిల్లలతో మేము ఆడుకుంటున్నాం అనమాట. ఉయ్యాలలో ఉన్నాడు మా బాబు, ఉయ్యాల ఆడుకుంటున్నాడు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎలా మాట్లాడానో అలా మనం వాయిస్ ఓవర్ ఇచ్చి స్టాప్ చేసేయాలి. స్టాప్ చేసిన తర్వాత ఇక్కడ మనం టిక్ మార్క్ అనేది ఇచ్చుకుంటే మన కంటిన్యూషన్ ఉంటుందన్నమాట. చూడండి, ఎక్కడైతే మనం స్టాప్ చేసామో అక్కడ నుంచే మనము రికార్డింగ్ ఆన్ చేయాలి. కర్సర్ కొంచెం ముందు నుంచే పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఇలా మనం గ్యాప్ ఇస్తే, మనకు కొంచెం గ్యాప్ ఇచ్చినా సరే మనకు వాయిస్ అనేది బ్రేక్ అవుతుందన్నమాట. చూడండి, ఇంత డిస్టెన్స్లో పెట్టినా మనకు వాయిస్ కొంచెం గ్యాప్ ఇచ్చి మాట్లాడినట్టు అనిపిస్తుంది అనమాట. అలాగే మీరు కంటిన్యూషన్గా చేయాలి. మేము తడబడకుండా కంటిన్యూగా వాయిస్ ఇచ్చేసాము, అక్కడికి అస్సలు బ్రేక్ ఇవ్వలేదు అని వీడియో చూసే వాళ్ళకు తెలియాలన్నమాట. మనం బ్రేక్ ఇచ్చినా కూడా బ్రేక్ ఇచ్చినట్టు తెలియద్దు వాళ్ళకి. సో అలా అవ్వాలనుకుంటే మనం ఇక్కడ దీన్ని కొంచెం పైనుంచి మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఆడియో కంటిన్యూషన్ అయితే వస్తుందన్నమాట. సో ఇదండి మనం వాయిస్ ఎలా ఇవ్వాలి అనే ఆప్షన్. స్టిక్కర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ స్టిక్కర్స్ వస్తాయి. మనకు నచ్చిన స్టిక్కర్స్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఏవైనా మనకి స్మైలింగ్ కానీ ఏవైనా మనకి ఇక్కడ వస్తుంటాయి అన్నమాట ఆప్షన్స్. మనకు వీడియోకి సంబంధించి ఏమైనా కావాలనుకుంటే అవి ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది. ఈ టెక్స్ట్ అనే ఆప్షన్లో మనము ఏమైనా వీడియోకి సంబంధించి ఏమైనా రాయాలనుకుంటే రాయొచ్చు అనమాట. సో ప్రజెంట్ అయితే నేను టెంపుల్ విజిటింగ్ అని టైప్ చేస్తున్నాను. చూడండి, టెంపుల్ విజిటింగ్ అని టైప్ చేసిన తర్వాత నేను కలర్స్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఈ కలర్స్లో మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట. కలర్ ఎడిటింగ్ చేసుకోవచ్చు మనం, లేదా కింద మనకు ఆప్షన్స్ వస్తున్నాయి కదా, ఇందులో కూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు బ్యాక్గ్రౌండ్లో వచ్చేస్తుంది కలర్, అండ్ మన ఇచ్చిన టెక్స్ట్ కూడా కలరింగ్ వచ్చేస్తుంది. నచ్చిన టెక్స్ట్ కలర్ మనము డిజైన్ మనము చేసుకోవచ్చు అనమాట. నేనైతే ప్రజెంట్ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో కలర్స్ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. పైన వచ్చేసి కలర్స్ అనమాట. ఏ కలర్ అయితే మనం యాడ్ చేయాలనుకున్న వీడియోలో ఉన్న కలర్ అయితే మనం ఇవ్వద్దన్నమాట. వేరే అదర్ కలర్స్ ఇస్తే మనకు కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, లేకపోతే అదే కలర్లో కలిసిపోతుంది అనమాట. సో ప్రజెంట్ అయితే నేను ఎల్లో అండ్ బ్రౌన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఏ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకు టెక్స్ట్ ఎలా కనిపించాలి మనము అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. టెక్స్ట్ స్టైల్ అనమాట. మన స్మాలా బిగ్గా లేకపోతే బోల్డ్లానో ఎలా మనము సెలెక్ట్ చేసుకోవాలని ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. కొంచెం వెరైటీగా అట్రాక్షన్గా కనిపించడానికి ఇక్కడ మనకు చాలా రకాలు అయితే వస్తాయి. అందులో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. టెంపుల్ విజిటింగ్ అని వచ్చింది కదా, ఇక్కడ డానియల్ అనే ఆప్షన్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ టెక్స్ట్ అనేది మనము ఇక్కడ పైన ఇవ్వాలన్నమాట. ఇది మనం సెలెక్ట్ చేసుకుంటే ఇలా మనము సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేస్తే ఇలా పైనకి వెళ్ళిపోతుంది అనమాట.
పైనకి వెళ్ళిన తర్వాత మనం వీడియో మొత్తం కావాలనుకుంటున్నామా, ఈ టెక్స్ట్ అనేది మనం ఓన్లీ స్టార్టింగ్లోనే ఇవ్వాలనుకుంటున్నామా, వీడియో మొత్తం కావాలనుకుంటున్నామా అనేది మన ఇష్టం పడి ఉంటుంది, వీడియోకి సంబంధించి కూడా ఉంటుందన్నమాట. సో నేనైతే ఇది ఫుల్ లెంత్ ఇచ్చేస్తున్నాను. వీడియో ఎంత ఉందో అంతవరకు డ్రాగ్ చేస్తున్నాను. ఇలా డ్రాగ్ చేస్తే ఏంటంటే మన వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ఇదైతే కనిపిస్తుంది అనమాట. లేదు మనకి ఎండింగ్లో కావాలి, ఫస్ట్ అవసరం లేదు అనుకుంటే ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేస్తే మనకి ఎండింగ్లో అయితే వస్తుందన్నమాట. ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని కూడా ఇస్తారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అని కూడా ఇస్తాం కదా. సో అదేనే ఈ టెక్స్ట్ ద్వారా మనం ఇచ్చేస్తే వాళ్ళు ఎండ్లో చూసుకున్నప్పుడు మన వీడియో కనుక వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ఇలా ఎండింగ్లో ఇస్తే ఇంకా బాగుంటుందన్నమాట. మెయిన్ వాటి గురించే చెప్తున్నాను నేను. ఎక్కువ మనకు వీడియో కావాల్సిన ఏవైతే అవసరమో వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఎఫెక్ట్స్ అనే ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకుంటాం. మన వీడియో ఎలా ఉండాలి, ఏమో షేక్ అవ్వాలా లేకపోతే జంప్ అవ్వాలా, ఇలా జూమ్ అవుట్ ఉండాలా, జూమ్ ఇన్ ఉండాలా అనే ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. వీడియోకి మనం ఏదైనా ఆడియో ఇవ్వాలనుకుంటే ఫస్ట్ సంబంధించి మనకి ఏమైనా వాయిస్ ఓవర్ బ్యాక్గ్రౌండ్లో ఉంటే ఆ వీడియో మొత్తం మనము మ్యూట్లో పెట్టేసేయాలన్నమాట. ఆప్షన్ ఎక్కడ ఉందో నేను చూపిస్తాను. ఇలా మనము డ్రాగ్ చేస్తుంటే ఫస్ట్ లైన్లో వాల్యూమ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ వాల్యూమ్ మనం 0 పెట్టేసేయాలన్నమాట. ఇలా మనము 0 పెట్టేసిన తర్వాత ఆడియో సెలెక్ట్ చేసుకొని రికార్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మన ఆడియో వస్తుంది. ఒరిజినల్గా మన వాల్యూమ్ అనేది అదే హైలో పెట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇలా డ్రాగ్ చేస్తే మనకి ఎంత సైజు అంత సైజు వచ్చేస్తుంది అనమాట. నేనైతే ప్రజెంట్ దీన్ని మ్యూట్లో పెట్టేస్తున్నాను. అండ్ డీ నాయిస్ కూడా ఇక్కడే ఉందన్నమాట. మనం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మనకి ఏమన్నా సౌండ్ డిస్టర్బెన్స్ బ్యాక్గ్రౌండ్లో వస్తుంటాయి కదా, అవన్నీ ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ డీ నాయిస్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. డీ ఆటోమేటిక్గా మన వాయిస్ అనేది క్లియర్గా వినబడుతుంది, మిగతా డిస్టర్బెన్స్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది చూసారా. వీడియోని కొంచెం బ్రైట్నెస్ పెంచాలనుకున్నా, తగ్గించాలనుకున్నా, కొంచెం కలరింగ్ చేంజ్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. చూడండి మనం బ్లాక్ అండ్ వైట్లో చూడాలనుకుంటున్నామా, కలర్ఫుల్గా చూడాలి. ఇక్కడ కొన్ని మనకి సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకై ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇలా కలర్ఫుల్గా మాస్ 1, మాస్ 2, మాస్ 3 ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ మనము స్కిన్ 1, స్కిన్ 2 అని ఉన్నాయి కదా, ఇవన్నీ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి, ఇన్షార్ట్లో మనీ పెట్టి తీసుకున్న వాళ్ళకి ఇవన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. నార్మల్గా అయితే మనకి ఇలా కనిపిస్తాయి అనమాట. ఎల్లో కలర్లో బ్రైట్, పింక్, లేట్ ఇలా ఉన్నాయి కదా. ఇందులో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకొని, బ్లాక్ కూడా ఉన్నాయి కదా, మనం సెలెక్ట్ చేసుకొని వీడియోని కలరింగ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మెయిన్గా చాలామందికి ప్రమోషన్స్ చేసేవాళ్ళు, స్టిచ్చింగ్ చేసేవాళ్ళు కానీ ఒక వీడియో చేసుకుంటూ దానిపైన ఇంకొక ఫోటో కానీ వీడియో కానీ బ్యాక్గ్రౌండ్లో లెఫ్ట్లో కానీ రైట్లో కానీ మనకు యాడ్ చేస్తూ ఉంటారు కదా, అది ఎలా చేస్తారు అనేది కూడా మీకు చెప్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు పిప్ అనే ఆప్షన్ ఉంది, కనిపిస్తుందా మనకు. ఫస్ట్లో క్యాన్వాస్, ఆడియో, స్టిక్కర్ అని ఉంది కదా, అందులో మనకు పిప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు మనకు ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చిన దాన్ని మనము ఎడిట్ కూడా చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో. ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా మనకు. సెలెక్ట్ చేసుకున్నాక మనకు కొన్ని ఆప్షన్లు అయితే వస్తాయి అన్నమాట. ఇందులో ఈ క్రాప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక మనము సైజ్ అనేది మనం ఎడిట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ లెంత్ అనేది నాకేమీ వద్దనుకుంటున్నాను, జస్ట్ మా బాబు ఫోటో మాత్రమే యాడ్ చేయాలనుకుంటున్నాను. సో 4 మూలల నేను ఎడిట్ చేస్తున్నాను. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను. బాణం గుర్తు కనిపిస్తుంది కదా కింద, ఆ బాణం గుర్తు సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా జూమ్ ఇన్, జూమ్ అవుట్ వస్తుంది అన్నమాట. ఇది నేను బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ పెట్టేస్తున్నాను. సో ఇది మనకు ఫుల్ లెంత్గా వీడియో మొత్తం కనిపించాలనుకుంటే ఇది మనం డ్రాగ్ చేస్తే వీడియో మొత్తం ఇలా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు నేను వీడియో ఆన్ చేస్తున్నాను, ఎలా వస్తుందో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాము. ఈ రోజు అయితే మేము పార్క్ వెళ్ళడం జరిగింది. చూడండి ఇప్పుడైతే మేము టెంపుల్. సో చూసారు కదా, ఇలా మనకు పైన హెడ్డింగ్ టెంపుల్ విజిటింగ్ అని వచ్చేసి మనకు పిప్ అనే ఆప్షన్లో మనం ఎక్స్ట్రా వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. వద్దు అనుకుంటే దాన్ని మనము మళ్ళీ పిప్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మనం ఏదైతే పిక్ పైన పెట్టామో అది సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ మనకి ఇంటూ మార్క్ అయితే ఉంది కదా, ఆ ఇంటూ మార్కును అయితే మనం క్లిక్ చేసుకుంటే వెళ్ళిపోతుంది అనమాట. సో ఓన్లీ 1 వీడియో అయితే మనకు కనిపిస్తుంది. సో వీడియో లెంత్ అయితే మీకు క్లమ్సీగా అయ్యి సరిగా అర్థం కాదనమాట. అందుకని నేను పార్ట్ 2 కింద మిగతా వీడియో అప్లోడ్ చేయబోతున్నాను. సో ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. పార్ట్ 2 వీడియోలో నేను డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.